ఈరోజు మనం ఒక చాలా విచిత్రమైన యుద్ధాన్ని చూస్తున్నాం. ఇది కేవలం ఆయుధాలతో జరిగే యుద్ధం మాత్రమే కాదు. ఇది మాటలతో, ఎవరి కథనం నిజమనే దానితో జరిగే యుద్ధం. ఒక పక్క అమెరికా మేం గెలిచాం అంటుంటే, మరోపక్క ఇరాన్ చర్యలు చూస్తే అసలు యుద్ధం ఇప్పుడే మొదలైంది అన్నట్టుంది. సో ఈ రెండు వేర్వేరు వాస్తవాల మధ్య అస్సలు నిజమేంటి? దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రాజకీయ ప్రకటనలు, వ్యూహాలు వీటన్నింటి గురించి మాట్లాడే ముందు ఒక్కసారి ఈ ఫోటో చూడండి. టెహ్రాన్లో ఈ విధ్వంసం చూస్తే ఈ ఘర్షణ వల్ల ప్రజలు ఎంత నష్టపోతున్నారో అర్థమవుతోంది. ఇదే అసలైన గ్రౌండ్ రియాలిటీ. మన విశ్లేషణ ఇక్కడి నుంచే మొదలవుతుంది. అయితే క్షేత్రస్థాయి వాస్తవానికి అధికారిక ప్రకటనలకు అస్సలు పొంతన కుదరట్లేదు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఏమన్నారంటే, మేము ఇరాన్పై యుద్ధాన్ని ముగించేస్తున్నాం, మా లక్ష్యాలకు చాలా దగ్గర్లో ఉన్నామని. చూసారా, ఇందాక మనం చూసిన విధ్వంసానికి ఈ మాటలకి మధ్య ఎంత తేడా ఉందో? ఈ గ్యాప్ ఏంటో అర్థం చేసుకోవడమే మన పని. సరే, ముందుగా అమెరికా వైపు వాదన ఏంటో చూద్దాం. వాళ్ళు అధికారికంగా ఏం చెప్తున్నారు? వాళ్ల దృష్టిలో గెలుపు అంటే ఏంటి? అమెరికా చెప్పేదాని ప్రకారం వాళ్ల ఫస్ట్ టార్గెట్ ఇరాన్ మిసైల్ సిస్టమ్. ఇరాన్ యొక్క లాంగ్ రేంజ్ మిసైల్ కెపాసిటీని తాము పూర్తిగా దెబ్బతీశామని చాలా గట్టిగా చెప్తున్నారు. అంతేకాదు, కేవలం మిస్సైల్స్నే కాదు, వాటిని తయారు చేసే ఫ్యాక్టరీలను కూడా టార్గెట్ చేశారట. వాళ్ల మాటల్లో చెప్పాలంటే ఇరాన్ యొక్క డిఫెన్స్ ఇండస్ట్రియల్ బేస్ని మొత్తం నాశనం చేశామని అంటున్నారు. ఇక ఎయిర్ నేవీ విషయానికొస్తే అక్కడ కూడా ఇరాన్ని పూర్తిగా పక్కకు నెట్టేశామని అమెరికా ప్రకటించింది. వాళ్ల నేవీ ఎయిర్ ఫోర్స్ రెండింటిని తుడిచిపెట్టేశామని, తద్వారా తమ మిలిటరీ సుప్రిమసీని ప్రూవ్ చేసుకున్నామని చెప్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే అమెరికా ఇస్తున్న పిక్చర్ చాలా క్లియర్గా ఉంది. ఏంటంటే, ఇరాన్ దగ్గర ఇక న్యూక్లియర్ కెపాసిటీ లేదు, తమ మిత్రదేశాలైన ఇజ్రాయెల్, సౌదీ అరేబియా లాంటివి సేఫ్గా ఉన్నాయి, ఇంకా యుద్ధం దాదాపు ముగిసిపోయింది. ఇది అమెరికా చెప్తున్న కథ. కానీ అసలు కథ ఇదేనా? ఓకే, ఇప్పుడు కాయిన్కి మరోవైపు తిప్పుదాం. అమెరికా మాటలకి, ఇరాన్ చేతలకి మధ్య అసలు పొంతనే లేదని మనకిప్పుడు అర్థం కాబోతోంది. ఈ కంపారిజన్ చూడండి, ఎంత ఆశ్చర్యంగా ఉందో. ఒకవైపు అమెరికా ఇరాన్ మిలిటరీని లేకుండా చేసేశామని ప్రకటించింది. ఆ ప్రకటన వచ్చిన కొన్ని గంటల్లోనే ఇరాన్ యొక్క పవర్ఫుల్ ఐఆర్జీసీ అంటే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ పర్షియన్ గల్ఫ్లో ఉన్న 2 అమెరికన్ బేస్లపై అటాక్ చేసింది. ఇది జస్ట్ ఒక రియాక్షన్ కాదు, ఇది ఒక డైరెక్ట్ ఛాలెంజ్. ఇదేదో ఊరికే వచ్చిన వార్త కాదు. స్వయంగా ఐఆర్జీసీ నేవీ కమాండరే బయటికొచ్చి ఈ దాడుల బాధ్యత తీసుకున్నారు. తమ బాలిస్టిక్ మిసైల్స్, సూసైడ్ డ్రోన్స్, అల్ మిన్హాద్, అలీ అల్ సేలం బేస్లను గట్టిగా దెబ్బతీశాయని ఆయన చాలా కాన్ఫిడెంట్గా ప్రకటించారు. ఇది అమెరికా వాదనను నేరుగా సవాల్ చేసినట్టే కదా. అయితే ఇరాన్ రెస్పాన్స్ కేవలం ఆ ఒక్క దాడితో ఆగిపోలేదు. వాళ్లదొక మల్టీఫేస్ స్ట్రాటజీలా కనిపిస్తోంది. చూడండి, ఒకవైపు ప్రపంచ ఆయిల్ ట్రేడ్కి లైఫ్ లైన్ అయిన స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని కంట్రోల్ చేస్తున్నారు. ఇంకోవైపు ఇజ్రాయెల్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీ ఉన్న డిమోనా పట్టణం మీద మిసైల్స్ వేశారు. అంతేనా, అమెరికా మిత్రదేశాలైన ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈల ఎనర్జీ ఫెసిలిటీస్ని టార్గెట్ చేస్తున్నారు. చివరికి డిగో గార్సియాలో ఉన్న యూకే యుఎస్ బేస్ వైపు కూడా ఒక మిసైల్ లాంచ్ చేశారు. అంటే వాళ్ల ఆపరేషనల్ కెపాసిటీ ఇంకా బలంగానే ఉందని చెప్పకనే చెప్తున్నారన్నమాట. ఈ గొడవ కేవలం ఇరాన్, అమెరికా మధ్యనే లేదు. ఇది మెల్లగా పాకి లెబనాన్లో ఒక కొత్త ఫ్రంట్ని ఓపెన్ చేసింది. ఇది ఇంకా డేంజరస్ స్టేజ్కి వెళ్ళిందన్నమాట. ఈ కొత్త ఫ్రంట్లో మెయిన్ ప్లేయర్ ఎవరంటే హిజ్బుల్లా. హిజ్బుల్లా అంటే లెబ్నాన్లో కేవలం ఒక మిలిటెంట్ గ్రూప్ కాదు, అది ఒక పెద్ద పొలిటికల్ ఫోర్స్ కూడా. ఇరాన్కి ఆ రీజియన్లో వాళ్లే ఒక ముఖ్యమైన అస్త్రం. సో వాళ్ల రోల్ అర్థం చేసుకోకపోతే మనకి ఈ కాన్ఫ్లిక్ట్ మొత్తం అర్థం కాదు. ఒక్కసారి టైమ్ లైన్ చూస్తే పరిస్థితి ఎలా ముదిరిందో క్లియర్గా తెలుస్తుంది. అక్టోబర్ 2023లో హమాస్ దాడి తర్వాత హిజ్బుల్లా ఇజ్రాయెల్పై కొన్ని రాకెట్లు వేసింది. అక్కడితో మొదలైంది. ఆ తర్వాత సెప్టెంబర్ 2024లో ఇజ్రాయెల్ హిజ్బుల్లా లీడర్ హసన్ నస్రల్లాను హత్య చేసింది. దాంతో పరిస్థితి ఇంకా వేడెక్కింది. నవంబర్లో ఒక చిన్న కాల్పుల విరమణ జరిగినా అది ఎక్కువ కాలం నిలవలేదు. ఫిబ్రవరి 2026లో ఇరాన్ సుప్రీం లీడర్ని చంపేయడంతో హిజ్బుల్లా ప్రతీకారంతో 100 రాకెట్లు ప్రయోగించింది. ఇక ఫైనల్గా మార్చ్ 16, 2026న ఇజ్రాయెల్ లెబనాన్పై పూర్తిస్థాయి గ్రౌండ్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. చూసారా, ఒక చిన్న నిప్పురవ్వ ఎలా పెద్ద మంటగా మారిందో? ఈ రాజకీయాలు, ఈ వ్యూహాల మధ్య చివరికి నలిగిపోయేది ఎవరు? సామాన్య ప్రజలు. లెబనాన్లో ఈ గొడవల వల్ల
ఏకంగా 10 లక్షల మంది అంటే 1,000,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇళ్లను వదిలి పారిపోవాల్సొచ్చింది. ఇది చాలా పెద్ద హ్యుమానిటేరియన్ క్రైసిస్. ఈ యుద్ధం ప్రభావం కేవలం ఆ ప్రాంతం మీదే కాదు, దాని ఎఫెక్ట్ గ్లోబల్ ఎకానమీ మీద కూడా పడింది, అంటే మన అందరి మీదా పడింది. అసలు ఈ విషయం మనకెందుకు అంత ముఖ్యం? ఇప్పుడు చూద్దాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆయిల్ అనేది రక్తం లాంటిది అనుకుంటే, ఆ రక్తం ప్రవహించే మెయిన్ ఆర్టరీనే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్. యుద్ధానికి ముందు ప్రపంచంలో 5వ వంతు ఆయిల్ ట్రేడ్ ఇక్కడ నుంచే జరిగేది. ఇప్పుడు ఆ కీలకమైన రూట్ మీద ఇరాన్ పట్టు బిగించింది. దీనివల్ల ఏ క్షణమైనా గ్లోబల్ ఆయిల్ సప్లై చైన్ మొత్తం ఆగిపోయే ప్రమాదముంది. దాని ఎఫెక్ట్ వెంటనే మనకి ఆయిల్ ధరల్లో కనిపిస్తుంది. చూడండి, యుద్ధం మొదలైనప్పటి నుండి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కి ఏకంగా $34 పెరిగింది. ఇది మనందరి పాకెట్స్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ అన్నమాట. ఈ చార్ట్ చూస్తే మనకింకా క్లియర్గా తెలుస్తుంది. ఈ పెరుగుదల ఎంత స్పీడ్గా ఉందో చూడండి. కేవలం 3 వారాల్లో, అంటే ఫిబ్రవరి 28న $72 బ్యారెల్ ధర మార్చి 21 నాటికి $106కు చేరింది. అంటే $100 మార్కుని కూడా దాటేసింది. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమేనేమో. ఇరాన్ టార్గెట్స్ కేవలం అమెరికన్ బేస్లు మాత్రమే కాదు, వాళ్ళు అమెరికాకు చాలా ముఖ్యమైన మిత్రదేశమైన ఖతార్ ఎకానమీని కూడా దెబ్బతీశారు. వాళ్ల ఎల్ఎన్జీ ఎక్స్పోర్ట్ కెపాసిటీలో 17% దెబ్బతిన్నడంతో ఖతార్కి ఏటా దాదాపు $20 బిలియన్ నష్టం వస్తుందని ఒక అంచనా. ఇది ఫైనాన్షియల్గానే కాదు, పొలిటికల్గా కూడా అమెరికాకు పెద్ద సెట్బ్యాక్. సో ఫైనల్గా మనం చూసిందేంటంటే, ఈ యుద్ధరంగంలో 2 వేర్వేరు రియాలిటీలు తలపడుతున్నాయి. ఒకటి అమెరికా చెప్తున్న విజయమనే కథ, రెండోది ఇరాన్ గ్రౌండులో చూపిస్తున్న మేము ఇంకా ఇక్కడే ఉన్నామనే యాక్షన్. ఇది కేవలం ఆయుధాలతో జరిగే యుద్ధం కాదు, ఎవరి కథనం నిజమని నిరూపించుకునే యుద్ధం. మరి ఇలాంటి వార్ ఆఫ్ నేరేటివ్స్లో అసలు గెలుపునెలా కొలవాలి? మిస్సైల్స్తోనా, లేక మీడియాలో నడిచే కథనంతోనా? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణని ముగిస్తున్నాను. ఆలోచించండి.